ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబాతో మనకు జన్మాంతర సంబంధం ఉంటుంది. ఆ జన్మాంతర సంబంధం వల్ల వారితో మనకు ఏర్పడ్డటువంటి అనుబంధాన్ని బాబా ప్రతి జన్మలో కూడా మనకు అద్భుతమైనటువంటి అనుభవాలనిచ్చి మనల్ని మైమరిపింపజేస్తారు. ఎవరైతే వారి పట్ల భక్తి శ్రద్ధను హెచ్చింపజేసుకుంటారో వారు తప్ప జీవితంలో మరొకరు ఎవ్వరూ కూడా తనకు ప్రాధాన్యం ఉన్నటువంటి వారు ఇంకెవరూ లేరు అనేటువంటి భావనతో ఉంటే ప్రతి సందర్భంలో మనల్ని పసిబాలుడిగా వారు చూస్తారు. ఆ భక్తుడి యొక్క ప్రతి వాంఛను ప్రతి ఇచ్ఛను జీవితంలో మైమరిచిపోనటువంటి అనుభవాలను బాబా ఇస్తూ ఉంటారు. బాబా వద్దకు పివి అయ్యర్ అనేటువంటి లక్నోకు చెందినటువంటి ఒక భక్తుడు వస్తారు. ఆ భక్తుడు షిరిడీకి రావడానికి బాబా ఎంత అద్భుతమైనటువంటి లీల చేస్తారంటే, అయ్యరు లక్నోలో షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. ఆ షుగర్ ఫ్యాక్టరీలో కూడా ఈ సీజన్ ఉన్నప్పుడు మాత్రమే అతనికి కాంట్రాక్ట్ ఉద్యోగం లభించేది. ఎందుకంటే తను టెక్నీషియన్స్ను షుగర్ కంపెనీలలో ఎప్పుడైతే పని ఉంటుందో అప్పుడే తీసుకుంటారు. ఆ విధంగా లక్నోలో పనిచేస్తున్నటువంటి ఆయనకు బాబా యొక్క మహత్తును విని అతనికి బాబా పట్ల ఎనలేనటువంటి ప్రేమ కలుగుతుంది. ఎప్పుడూ కూడా షిరిడీకి వెళ్ళరు, బాబా దర్శనం ఏ రోజు కూడా చేసుకోలేదు. కానీ 1943-44 ప్రాంతంలో తన మిత్రుల ద్వారా బాబా గురించి తెలుసుకొని బాబా పట్ల ఆకర్షితుడైపోతాడు. బాబా యొక్క రూపం చూసి ముగ్ధ మనోహరుడైపోతాడు. అరే, ఇంత అపురూపమైనటువంటి సద్గురువు ఈ భారతావని పైన నేలపైన ఉద్భవించారా? వారి యొక్క సహచర్యాన్ని నేను ప్రతిరోజు అనుభవించాలని చెప్పి బాబా చిత్రపటానికి ప్రతిరోజు పూజ చేసిన తర్వాతనే అతని యొక్క కార్యక్రమాలు ప్రారంభమయ్యేటివి. ఈ క్రమంలో 1944-45 ఆ సమయంలో అతనికి లక్నోలో సరైనటువంటి పని దొరకదు. గతంలో ఏ యాజమాన్యం అయితే పిలిచి తనను పనిలో కుదుర్చుకుందో ఆ యాజమాన్యాలు ఏవి కూడా తనకు ఈసారి ఆఫర్ ఇవ్వలేదు. సరే, ఈ సంవత్సరము పని దొరకకపోయింది. ఈ కాలంలో బాబా యొక్క ప్రేమను పూర్తిగా ఆస్వాదించాలని చెప్పి పని దొరకకపోవడం కూడా అది బాబా నిర్ణయమే అని చెప్పి ప్రతిరోజు కూడా ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేటువంటి వారు. బాబా యొక్క లీలలను స్మరణ చేసుకుంటూ తన జీవితంలో బాబా చేసినటువంటి మేలు అంటే ఇప్పటి వరకు తన భార్యా పిల్లలను పెంచుకోవడానికి పోషించుకోవడానికి బాబాయే ఆధారం అనేటువంటి దాంతో బలమైనటువంటి విశ్వాసంతో ఉండేటువంటి వారు. అలా కాలం గడుస్తున్న కొద్దీ 1945లో మరుసటి సంవత్సరము అతనికి లక్ష్మీవాడి నుంచి పిలుపు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి షుగర్ కంపెనీ నుంచి ఒక ఉద్యోగం ఆఫర్ లభిస్తుంది. ఆ లక్ష్మీవాడి షుగర్ కంపెనీ కోపర్గావ్లో ఉంటుంది. కోపర్గావ్లో ఉన్నందున ఆ కోపర్గావ్ నుంచి షిరిడి వెళ్ళడం ఎంతో సులువు. అందుకనే బాబా నాకు క్రితం సంవత్సరం ఉద్యోగం లభించకుండా, ఒకవేళ క్రితం సంవత్సరం ఉద్యోగం లభిస్తే నేను ఇక్కడే ఉండి పని చేసుకునేటువంటి వాడిని, బాబా నా కోసం లక్ష్మీవాడి షుగర్ మిల్లు నుంచి పిలుపును అందించారని చెప్పి ఎంతో సంతోషంగా లక్ష్మీవాడి షుగర్ మిల్లో జాయిన్ అయిపోతాడు. అక్కడ ఉద్యోగం చేస్తున్నా సరే తాను షిరిడీలోనే ఉంటారు. ఆ రోజు సౌకర్యాలు గొప్పగా అక్కడ ఏమీ లేవు. అయినా సరే షిరిడీలో ఉంటే ఉదయం సాయంత్రం పూట బాబా సన్నిధిలో గడపొచ్చని చెప్పి అక్కడే ఉండిపోతాడు. కోపర్గావ్ వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాడు. ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి మరుసటి సంవత్సరం కూడా వారు కాంట్రాక్ట్ రెన్యువల్ చేయడంతో ఉద్యోగానికి భార్యా పిల్లలతో చెప్తారు, నేను ఇక లక్నోకు రావడం అనేటువంటిది అసాధ్యము, నా జీవిత పర్యంతము ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంది, నేను ఇక్కడే ఉండిపోతానంటారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అనేక మంది ఉత్తరాలు రాస్తారు. మనం ఉన్నటువంటి పుట్టిన ఊరు, పుట్టిన ప్రదేశాన్ని మరవకూడదు, నీ భార్యా బిడ్డల వద్దకు నువ్వు వచ్చేసేయాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, నీ తల్లిదండ్రులను చూసుకోవాలి, ఇవన్నీ రకరకాలుగా వాళ్ళందరూ కూడా లేఖలు రాస్తున్నారు, సంజాయిస్తున్నారు. సరే, మనకున్నటువంటి బాధ్యతను విస్మరించకూడదు కదా. ఈసారి లక్నోకు వెళ్ళాలి అని అనుకుంటాడు కాంట్రాక్ట్ అయిపోగానే. అతని కాంట్రాక్టు మే మాసంలో 1945 మే మాసంలో పూర్తవుతుంది.
తన కాంట్రాక్టు పూర్తయ్యేటువంటి సమయంలో తన భార్యా బిడ్డల్ని షిరిడీకి పిలిపించుకుంటాడు. ఇక్కడ బాబా దర్శనం చేసుకొని అందరం కూడా మళ్ళీ లక్నోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. కానీ అయ్యర్ మనస్సు మాత్రము షిరిడీలోనే ఉండిపోవాలనిపిస్తుంది. 26వ తేదీ మే 26వ తేదీ బాబా దర్శనం చేసుకొని భార్యా పిల్లలు అందరూ కలిసి గృహానికి వచ్చి రాత్రి పడుకుంటారు. రాత్రి 2 గంటల సమయంలో తనకు ఆరోగ్యం బాగలేదని చెప్పి భార్యకు చెప్తే రాత్రి వైద్యుడు ఎవరు లభించడు కాబట్టి వారికి తెలిసినటువంటి ఉపచారాలు చేస్తూ ఉంటారు. ఉదయాన్నే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మధ్యాహ్నం 12 కల్లా అతడు పూర్తిగా నీరసించిపోతాడు. వైద్యులు ఔషధాలు ఇచ్చినప్పటికీ కూడా అతనిలో ఓపిక రాదు. సాయంత్రం 4 గంటల సమయంలో అయ్యర్కు మెలకువ వస్తుంది. వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని పిలుస్తాడు. పిలిచి ఆ వ్యక్తి అడుగుతాడు, ఏం కావాలి మీకు అని అంటాడు. నాకు ఆ గోడ పైన ఉన్నటువంటి ఆసుపత్రి గోడ పైన ఉన్నటువంటి ఆ బాబా చిత్రపటం నాకు కావాలి అంటారు. అతను ఆ చిత్రపటం తీసి తన చేతికి అందిస్తాడు. అందించగానే ఆ చిత్రపటాన్ని చూస్తూ ఆ చిత్రపటాన్ని చిరునవ్వుతో గుండెకు హత్తుకొని అదే చిరునవ్వుతో అయ్యర్ కనుమూస్తారు. తను ఏమి చెప్పాడు భార్యా బిడ్డలకు, నేను షిరిడీలోనే ఉండిపోవాలనుకుంటున్నాను, ఇక్కడ నుండి నాకు రావాలని లేదు అనంటే బంధుమిత్రులందరూ కూడా ఒత్తిడి చేయడం వల్ల లక్నోకి వెళ్ళాలనుకుంటాడు. కానీ బాబా తన భక్తుడి యొక్క ఇచ్ఛ, ఎందుకంటే అయ్యర్ యొక్క ఆయువు ఏమిటి అనేటువంటిది బాబాకు తెలుసు. అతడి యొక్క చివరి క్షణాలు షిరిడీలోనే గడిచిపోయేలాగా బాబా అతనికి అనుగ్రహించారు. అంతేకాదు అయ్యర్ కుటుంబ బాధ్యత ఉంది అయ్యర్కు. ఎందుకు వెళ్ళాలనుకున్నాడు లక్నోకు? తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాది అనుకున్నారు. మరణ సమయంలో ఎవరికైనా సరే మన ఆప్తులు, భార్య, బిడ్డలు వీళ్ళందరూ గుర్తొస్తారు. అందున చిన్న వయసులో ప్రాణాపాయం సంభవించినప్పుడు ఖచ్చితంగా తన బంధాలు, ప్రేమ ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ అయ్యర్ అవేవీ కూడా తలుచుకోకుండా తనకు మెలకువ రాగానే బాబా చిత్రపటం అడిగాడు. బాబా చిత్రపటాన్ని హృదయానికి హత్తుకొని చిరునవ్వుతో కన్నుమూశారు. ఇంతకంటే అదృష్టం ఎవరికి దక్కుతుంది? అంతేకాదు అయ్యర్ తను షిరిడీలోనే ఉండిపోవాలనుకున్నాడు. ఆ కోరికను కూడా బాబా తీర్చారు తెలుసా. అయ్యర్ యొక్క చితాభస్మాన్ని తీసుకొచ్చి గ్రామస్తులు, వారి మిత్రులు, బంధువులు అందరూ కలిసి సంస్థానానికి ఒక అర్జీ పెడతారు. వీరి యొక్క అంతిమ కోరిక తను షిరిడీలోనే ఉండాలని చెప్పి. వీటిని మేము తీసుకెళ్ళి ఏ గంగలోనో, ఎక్కడో కాశీలోనో, ఎక్కడనో వారి యొక్క అస్థికలని, బూడిదను ఇంకొకరి దగ్గర కలిపితే వారికి శాంతి ఉండదు. వారి యొక్క చితాభస్మం, అస్థికలను ఇక్కడ షిరిడీలో ఉంచేందుకు అనుమతి ఇవ్వమని చెప్పి అడుగుతారు. అందుకు సంస్థానం కూడా అప్పుడు సానుకూలంగా స్పందిస్తుంది. మీరు లెండికి వెళ్ళేటువంటి లెండి గేట్ దగ్గర పక్కనే అయ్యర్ యొక్క సమాధి ఉంటుంది. వారి యొక్క చితాభస్మం, హస్తికలను అక్కడ సమాధి చేస్తారు. అయ్యర్ కోరిక ఏదైతే ఉందో, నేను షిరిడీలోనే ఉండాలనేటువంటి కోరికను బాబా ఏ విధంగా అనుగ్రహించారో చూడండి. బాబా యొక్క కృప, భక్తుడితో వారికి ఉన్నటువంటి జన్మజన్మల అనుబంధం అది వర్ణించడానికి మాటలకు అందనటువంటిది. ఆ రోజు భక్తులకు బాబా పట్ల అంత భక్తి, విశ్వాసం, స్థిరమైనటువంటి చిత్తం ఉండేటువంటిది. ఈరోజు చాలామందికి అది మనకు లోపిస్తూ ఉంటుంది. మనం అంతగా సర్వస్వ శరణాగతి ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకంటే అయ్యర్ తన చివరి క్షణంలో దేనిని కోరుకోలేదు. బాబా యొక్క రూపాన్ని, బాబా యొక్క నునువెచ్చని కౌగిలిని కోరుకున్నాడు. అందుకనే బాబా అయ్యర్ను తనతో పాటే షిరిడీలో ఉంచుకున్నాడు. ఆ చితాభస్మం, వారి యొక్క అస్థికలను లెండిబాగ్ గేటు వద్ద మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. పివి అయ్యర్ అనేటువంటి ఆ పేరుతోటి సమాధి అక్కడ ఉంటుంది. బాబా యొక్క కృపకు అవధులు ఉండవు. తన భక్తుల్ని సంభ్రమాశ్చర్యంలో ముంచడానికి, తన భక్తుడికి ముక్తిని కలిగించడానికి బాబా ఎప్పుడూ కూడా సంసిద్ధులై ఉంటారు. హైదరాబాద్ నగరంలో మహాభాష్యం రంగాచారి గారు అని చెప్పి ఒక గొప్ప బాబా భక్తులు ఉండేటువంటి వారు. వారు నిరంతరం బాబా ధ్యాసలోనే ఉండేటువంటి వారు. మరొక ధ్యాస వారికి లేదు. ఎక్కడ ఏ బాబా కార్యక్రమం జరిగినా
కాళ్ళకు చక్రాలు కట్టుకొని వెళ్ళిపోయేటువంటి వారు. అలా 1992 సంవత్సరం నాటికి వారికి 80 సంవత్సరాలు నిండాయి. 80 సంవత్సరాలు నిండిన తర్వాత కుటుంబ సభ్యులు వారు బయటికి వెళ్ళడానికి అంతగా ఆసక్తి చూపెట్టేటువంటి వారు కాదు. వయసు పైపడ్డది, ఏదైనా జరిగితే ఇబ్బంది కలుగుతుంది, ఎక్కడైనా జారిపడ్డా ఇంకోటి పడ్డా ఏదన్నా అవయవానికి ఏదన్నా అయితే ఇబ్బంది కలుగుతుంది, మీరు ఇంట్లోనే కూర్చొని ఎవరైనా మీరు చూడదలుచుకుంటే వాళ్ళని పిలిపించుకోండి అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ 1992 సంవత్సరంలో ఒక మహాసంకటం మహాభాష్యం గారికి ఏర్పడుతుంది. ఏమిటంటే మహాభాష్యం రంగాచారి గారి గురించి ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశమంతా కూడా వారి గురించి తెలుసు. 1992లో హిమాచల్ ప్రదేశ్ ధర్మస్థలి నుంచి వారికి ఆహ్వానం వస్తుంది. ధర్మస్థలిలో బాబా గారి యొక్క విగ్రహ స్థాపన జరుగుతుంది. మీలాంటి యొక్క సద్భక్తి కలిగినటువంటి వారు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేటువంటిది మా ఆకాంక్ష, కాబట్టి మీరు ధర్మస్థలికి రావాలి అని చెప్పి కోరుతారు. కానీ ఆ సమయంలో చలికాలం, విపరీతమైనటువంటి చలి హిమాచల్ ప్రదేశ్ ధర్మస్థలిలో ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి వారి కుమారులు అంగీకరించరు. మీరు అక్కడికి వెళ్తే ఆ చలిని తట్టుకోదు మీ శరీరం, 80 సంవత్సరాలు మీ వయసు, ఈ 30-40 సంవత్సరాలు ఉన్నటువంటి వారే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే చలికి తట్టుకోలేరు, కాబట్టి మీరు వెళ్ళకూడదని చెప్పి వారు కట్టడి చేస్తారు. కానీ మహాభాష్యం రంగాచారి గారు మాత్రం వీళ్ళెవ్వరికీ తెలియకుండా ఒక శిష్యుడి ద్వారా ఏర్పాట్లు చేసుకుంటారు. ఏర్పాట్లు చేసుకొని ఎలాగైనా సరే వెళ్ళిపోవాలనేటువంటి నిర్ణయానికి వస్తారు. ఆ విషయం ఏది కూడా కుటుంబ సభ్యులకు చెప్పరు. సరిగ్గా ప్రయాణానికి ఒక రోజు ముందు రంగాచారి గారింటికి ఒక కోయవాడు వస్తారు. ఆ కోయదర వచ్చి ముందు రూమ్లో ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో వారి యొక్క కొడుకు విజయ్ కుమార్ గారు ఆఫీసు, వారు డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తారు, వారు అక్కడ ఉంటారు. ఉంటే వారితో కోయవారు చెప్తూ ఉంటాడు, నేను మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను అని అంటే, అయ్యా మాకు ఏ విషయం చెప్పొద్దు, నువ్వు కొంచెం దయచేయండి అంటారు. ఎందుకంటే కోయవాడు ఏదైనా చెడు విషయం ఏదైనా చెప్తాడేమో, లేకపోతే దానికి పరిహారంగా ఏదైనా డబ్బులు అడుగుతాడేమో, ఇలా రకరకాలైనటువంటి సంశయాలు డాక్టర్ రంగాచారి గారి యొక్క కుమారుడికి కలుగుతాయి. అతను చెప్తాడు, అయ్యా నాకు డబ్బు వద్దు, నాకు ఏమీ వద్దు, మీకు ఒక విషయం చెప్పి వెళ్దామని వచ్చాను అని అంటారు. లోపల ఉన్నటువంటి రంగాచారి గారు ఇదంతా వింటూ బయటకు వస్తారు. బయటకు వచ్చి ఆ కోయదరను చూస్తే ఆ కోయదర కొడుకుతో చెప్తా ఉన్నాడు, అయ్యా నేనుగా రాలేదు, సాయిబాబా అనేటువంటి ఆయన మీకు ఒక విషయాన్ని తెలియజేయమని చెప్పి నా ఇక్కడికి పంపించారు అని అంటారు. ఇంకా సాయిబాబా అనేటువంటి పేరు వినగానే రంగాచారి గారు ఊరుకుంటారా, సరే సరే ఏమిటో చెప్పు అని అంటారు. కొడుకు అంటాడు, వద్దు ఎందుకు ఈ తలనొప్పులన్నీ మనకు అని అంటే, లేదు లేదు బాబా చెప్పమన్నాడు కదా, ఏమి చెప్పినా మనం పాజిటివ్గానే తీసుకుందాం, దాన్ని వదిలేసేయని అంటారు. ఆ కోయదోరు చెప్తారు, అయ్యా మీరు 111 సంవత్సరాలు మీకు ఆయుష్ ఉంది, కాబట్టి రేపటి ప్రయాణాన్ని మీరు వాయిదా వేయవద్దు, మీ ప్రయాణం సుఖవంతంగా జరుగుతుంది, ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ తిరిగి ఇదే ప్రదేశానికి మీరు వస్తారు. ఇదే విషయం సాయిబాబా గారు మీకు తెలియజేయమని చెప్పారు. మీ ఆయుష్ 111 సంవత్సరాల వరకు మీరు సేవ చేస్తూనే ఉండమని చెప్పనేటువంటిది బాబా గారు చెప్పినటువంటి విషయం అంటారు. రంగాచారి గారికి ఆశ్చర్యం వేస్తుంది. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఆ వయసులో పోతే కుటుంబ సభ్యులు ఎంత కంగారు పడిపోతారు. మామూలుగా బయటికి వెళ్తున్నా అని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం అనుకున్నాడు ఒక్కడే, ఎవరో ఒకరిని వెంట పెట్టుకొని. కానీ బాబా తన సేవ చేసేటువంటి భక్తుడి యొక్క కుటుంబం కలవరంతో ఉంటే బాబాకు అది ఇష్టం ఉండదు. అందుకనే కుటుంబ సభ్యుల యొక్క సమ్మతి వచ్చిన తర్వాతనే వారి ప్రయాణం జరగాలని చెప్పి ప్రయాణానికి ఒక రోజు ముందు వారింటికి కోయదొర రూపంలో వచ్చి మీరు 111 సంవత్సరాలు మీ ఆయుష్ అని చెప్తాడు. ఎస్, నిజంగా 111 సంవత్సరాలు మహాభాష్యం రంగాచారి గారు సాయి సేవలో నిరాటంకంగా వారి యొక్క జీవితం కొనసాగింది. అంతేకాదు వారు ధర్మస్థలి వెళ్ళి 20 డిగ్రీలు ఉంటుందన్నటువంటి వాతావరణం ఆ రోజు వారు ప్రతిష్టాపన చేసినటువంటి ఆ సమయంలో నవంబర్ ఆ మాసంలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ ఉంది. అయినా సరే ఎటువంటి అనారోగ్యం లేదు, జలుబు లేదు, దగ్గు లేదు. విగ్రహ ప్రతిష్టాపన పూర్తి చేసి హైదరాబాదుకు ఏ ఆరోగ్యంతో వెళ్ళాడో అదే ఆరోగ్యంతో ఇంకా అంతకంటే రెట్టించినటువంటి ఆనందంతో ఉత్సాహంతో హైదరాబాద్ తిరిగి వచ్చారు. అంటే బాబా ఒక
భక్తుణ్ణి ఎంత నిశితంగా గమనిస్తాడు. ఆయన కోసం తపించేటువంటి వాళ్ళు అంటే రంగాచారి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా గొప్ప సాధకులు. వారు పారమార్థికమైనటువంటి సాధనలో వారు ఏ విధంగా తప్పించారో అంతకు మించినటువంటి బాబా కృప వాళ్ళు పొందారు. మనం కూడా మన లౌకిక జీవితంలో ఉంటూనే బాబా ప్రేమ కోసం మనం తప్పిస్తే 100% ఆయన కూడా మనం చేసేటువంటి ప్రయాణాల్లో, చేసేటువంటి కార్యాల్లో, మనం తలపెట్టేటువంటి సంకల్పాల్లో అన్నింట్లో కూడా ఆయన ముందుండి ఖచ్చితంగా నడిపిస్తారు. ఇది బాబాను ఆశ్రయించినటువంటి మనందరికీ కూడా అనుభవమే. అంతేకాదు బాబా తనను శరణు వేడినటువంటి వారికి ఆపదలో ఉంటే ఎంత మేలు చేస్తారు, ఏ విధంగా ఆ సంకటాలను తప్పిస్తారనడానికి చాలా క్రిటికల్ ఇష్యూలో బాబా చేసినటువంటి లీల. 1953 ఆ సమయంలో గోవాకు చెందినటువంటి నారాయణ అనేటువంటి వ్యక్తి సౌదీ అరేబియాలో ఉద్యోగం కోసం వెళ్తాడు. ఒక 4 మిత్రులు కలిసి ఒక దగ్గర బస ఏర్పాటు చేసుకుంటారు. వారి షిఫ్టింగ్ టైమ్స్ డిఫరెంట్గా ఉండడంతో సౌదీ అరేబియాకు చెందినటువంటి ఒక వ్యక్తిని వంట మనిషిగా కుదుర్చుకుంటారు. ఇలా ఒక సంవత్సరం గడుస్తుంది. సంవత్సరం గడిచిన తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. వీళ్ళందరూ కూడా డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి వంటవాడు వంటంతా పాడు చేస్తాడు, అంతా మాడగొట్టేసి అసలు తినడానికి కూడా యోగ్యంగా లేకుండా దాన్ని చేస్తాడు. దాంతో నారాయణ కోపం వచ్చి అతని పైన అరుస్తాడు. అతను విపరీతంగా నారాయణ పైన దూషిస్తూ బయటికి వెళ్ళిపోతాడు. నారాయణ కూడా బయటికి వెళ్తూ అతన్ని అనుసరిస్తాడు. ఒక మసీదు వద్ద అతన్ని పట్టుకొని విపరీతంగా కొడతాడు. దాంతో ఈ సౌదీ అరేబియన్ వ్యక్తి ఆ క్రూరల్ మెంటాలిటీ తోటి ఒక పన్నాగం పన్నుతాడు. ఏమిటంటే మసీదు లోపలికి వెళ్ళి హాజీకి చెప్తాడు, మీరు ఇంతకుముందే ఈ మసీదు లోపల నన్ను ఒక ఇండియన్ కొట్టాడు అనంటే హాజీ ఫిర్యాదు చేస్తాడు. మసీదులో ప్రవేశించి ఒక ఇండియన్ ఇక్కడ ఉన్నటువంటి పౌరుణ్ణి కొట్టారని. అది చాలా పెద్ద నేరం. ఎంత పెద్ద నేరం అంటే ఆ రోజు సౌదీలో ఉన్నటువంటి చట్టాలకు అనుసరించి ఉరి తీయాలి. అంత పెద్ద నేరం అక్కడ. కోర్టు 20 రోజులుగా ట్రయల్ నడుపుతూ ఉంది. 20 రోజులుగా కూడా ఎవ్వరూ నారాయణ పక్షాన వచ్చి సాక్ష్యం చెప్పేవాళ్ళు కానీ వాదించేవాళ్ళు కానీ ఎవ్వరు లేరు. చాలా నిస్సహాయ స్థితిలో. ఈ విషయం తెలిసినటువంటి గోవాలో ఉన్నటువంటి నారాయణ తల్లిదండ్రులు హుల్సేకర్ అనేటువంటి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారు. అతను అందరూ మాస్టర్జీ అని అంటారు. అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కోరుతారు, అయ్యా ఎలాగైనా సరే నా కొడుకును రక్షించుకోవాలి, మీరు ఏమైనా భారత ప్రభుత్వానికి లేఖ రాస్తే భారత ప్రభుత్వం సౌదీలో ఉన్నటువంటి రాయబారికి ఏమైనా సిఫార్సు చేస్తే నా కొడుకు తరఫున ఎవరో ఒకరు వకాలత్ అక్కడ వేసి నా కొడుకును రక్షిస్తారు అని అంటారు. ఆ రోజుల్లో ఈ కమ్యూనికేషన్స్ ఇవన్నీ అంత తొందరగా జరిగేటువంటివి కాదు, సమయం కూడా లేదు. మాస్టర్జీ చెప్తారు, అమ్మా ఇది అసాధ్యమైనటువంటి పని, మనం ప్రభుత్వానికి అప్పీల్ చేసి అది సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మన రాయబారికి ఇక్కడ ఉన్నటువంటి రాయబారి ద్వారా అక్కడికి కబురు చేరడం ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అమ్మా, అది అసాధ్యమైనటువంటి విషయం, ఇందులో నేను ఏమీ చేయలేనని చెప్పి ఆయన కుర్చీలోంచి లేచి తన వెనకాల ఉన్నటువంటి బాబా చిత్రపటాన్ని చూపెట్టి, అమ్మ చేస్తే ఆ సాయిబాబా ఏదైనా చేయాలమ్మా, అంతకు మించి ఎవ్వరూ ఏమీ చేయరు అని చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత బాబా చిత్రపటం ముందు వారు నిలబడి బాబాను ప్రార్థిస్తూ ఉంటారు. బాబా ఎలాగైనా సరే నా కొడుకు అలాంటి తప్పు చెయ్యడు, నా కొడుకును మీరే రక్షించాలి అని చెప్పి బాబాను ప్రాధేయపడతారు. అలా 4 రోజులు వరుసగా బాబాకు నివేదన చేసి బాబాకు తమ గోడును తన కొడుకును రక్షించమని చెప్పి తల్లిదండ్రులు వేడుకుంటూ ఉంటారు. ఇంతలోనే కోర్టులో తీర్పు వెలువడేటువంటి రోజు వచ్చింది. అతని తరఫున ఎవరు వచ్చి ఏ బలమైనటువంటి సాక్ష్యం లేకపోవడంతో, అందున మసీదులోనే కొట్టారనేటువంటిది హాజీ సాక్ష్యం చెప్పడంతో జడ్జి గారు ఉత్తర్వులు ఇస్తారు. ఏంటంటే అతను చేసినటువంటి తప్పుకు కుడికాలు కుడి చేయి తీసేయమని చెప్పి ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ అయ్యి అతన్ని జైలు అధికారులు పట్టుకుపోతున్నప్పుడు ఒక పొడుగాటు వ్యక్తి వచ్చి వారిని ఆపుతాడు. సౌదీ అరేబియాలో ఏ డ్రెస్ అయితే వాళ్ళు వేసుకుంటారో అదే డ్రెస్ వేసుకున్నటువంటి ఒక ఆజానుబాహుడైనటువంటి వ్యక్తి వచ్చి వాళ్ళని ఆపి, ఇతని శిక్షను ఒక 2 గంటలు వాయిదా వేయండి అని అంటే అది వీలు కాదు అని అంటారు. తను జేబులో నుంచి ఒక 500 దినాలు తీసి వాళ్ళ చేతిలో పెట్టి 2 గంటలకు మించి ఒక్క క్షణం కూడా మీరు వెయిట్ చేయొద్దు,
2 గంటల ఒక క్షణానికి ఇతనికి వేయాల్సినటువంటి శిక్ష వేయండి అంటారు. అతను పక్కనే ఉన్నటువంటి 100 మీటర్లు దూరంలో ఉన్న మసీదుకి వెళ్ళి హాజీ వద్దకు వెళ్ళి అడుగుతారు, అయ్యా మీరు నారాయణ అనేటువంటి వ్యక్తి పైన మీరు సాక్ష్యం చెప్పారు కదా కేసులో, మసీదులో కొట్టారని చెప్పి ఫిర్యాదు మీరు కూడా ఇచ్చారు కదా, నిజంగా ఆ వ్యక్తిని నారాయణ కొట్టడం మీరు చూశారా అని అడుగుతారు. లేదా ఆ వ్యక్తి చెప్పాడు నన్ను మసీద్ ప్రాంగణంలో కొట్టారని చెప్పి, నేను లోపల ఉన్నాను గదిలో, నేను వచ్చేసరికి నారాయణ వెళ్ళిపోయాడు, ఇతను ఒక్కడే ఉన్నాడు కాబట్టి అతను చెప్పింది నేను సత్యమని నమ్మాను అని అంటారు. మరి నారాయణ అతను కొట్టింది మీరు చూడలేదు కదంటే చూడలేదంటారు. అయ్యా అతను అమాయకుడు, అతనికి అనవసరంగా శిక్ష పడ్డది, మీరు చూడనటువంటి దాన్ని చెప్పడం కూడా అది పాపమే అవుతుంది, మీరు ప్రవక్త యొక్క వచనాలను చెప్పేటువంటి వారు కాబట్టి మీరు అబద్ధం చెప్పకూడదు అని అంటే, సరే అతను వెంట కోర్టుకు వెళ్తారు. వెళ్ళి ఆ హాజీ చేత అర్జీ చేయిస్తాడు ఈ వ్యక్తి. అయ్యా నేను అతడు కొట్టాడని చెప్పాడు కానీ కొట్టింది నేను చూడలేదు, నిజంగా మసీదులో కొట్లాట జరిగిందా లేదా అనేటువంటిది నాకు తెలియదు, మీరు దయచేసి మీరు ఇచ్చినటువంటి తీర్పును రివ్యూ చేయండి అని అడుగుతారు. జడ్జి గారు అంటారు, అయ్యా నేను తీర్పు ఇచ్చి కూడా దాదాపు గంట అయిపోయింది, కాబట్టి ఇక్కడి నుంచి 10 నిమిషాలు మాత్రమే జైలుకు తీసుకెళ్లడము, ఇంకో మరుసటి 10 నిమిషాల్లో అతన్ని కుడి చెయ్యి కుడికాలి తీసేసి ఉంటారు అని అంటే, ఈ ఆజానుబాహుడైనటువంటి వ్యక్తి చెప్తారు, అయ్యా మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులను పునరుద్ధరించి ఇవ్వండి, అక్కడ ఒకవేళ అతని కాళ్ళు చేతులు తీసేస్తే మేము కూడా ఏమి మాట్లాడము, కానీ ఒకవేళ తీయకుండా ఉంటే అతన్ని రక్షించినట్టు అవుతుంది కదా అంటారు. వెంటనే జడ్జి గారు పాత ఆర్డర్స్ను రద్దు చేసి అతన్ని విడుదల చేయమని చెప్పి ఆర్డర్స్ ఇస్తాడు. అది పట్టుకొని జైలు దగ్గరికి పోతే జైలు అధికారులకు అది అందిస్తారు. అది అందించేటువంటి సమయానికి మీరు చెప్పినటువంటి 2 గంటల కంటే ఇంకా అరగంట సమయం ఎక్కువనే ఉంది, గంటన్నరనే అయింది. అంటే బాబా తలుచుకుంటే ఏ విధంగా తన భక్తుని రక్షిస్తారు. ఆ పొరపాటు వ్యక్తి రూపంలో వచ్చినటువంటి బాబా చాకచక్యంగా ఏ విధంగా అతన్ని అంత క్రూరమైనటువంటి శిక్ష నుంచి బయటపడేశారు. బాబా తలుచుకుంటే క్షణంలో దేన్నైనా మార్చగలుగుతారు. ధర్మం మన వైపు ఉంటే, మనం ధర్మబద్ధులమైతే ఖచ్చితంగా బాబా మన పక్షాన్నే ఉంటారనడానికి ఈ లీల ఒక నిదర్శనం కదా. ఆ తర్వాత తన కుమారుడి యొక్క శిక్ష రద్దయింది, నిర్దోషం చెప్పి తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. కొడుకు భారతదేశానికి వచ్చిన తర్వాత చెప్తారు, నువ్వు జీవితంలో ఎవరికైనా రుణపడి ఉండాలంటే ఒక్క సాయిబాబాకు మాత్రమే రుణపడి ఉండాలి. నువ్వు సాయిబాబాయే నేను రక్షించాడు. నీకు శిక్ష పడేటువంటి సమయంలో వరుసగా ఆ 3 రోజులు బాబా ఎదుట నిలబడి, బాబా నువ్వు తప్ప మరెవరు కూడా నా బిడ్డను రక్షించలేరు అని చెప్పి ప్రాధేయపడ్డాము, అదేవిధంగా రక్షించారు. నిజంగా మనకు అక్కడ ఎవరూ తెలియదు, మనకు సహాయం చేసేవారే లేదు, కనీసం నీతో పాటు ఉన్నటువంటి మిత్రులు కూడా సహాయం కోసం ఎక్కడా ప్రయత్నం చేయలేదు. కానీ ఇక్కడ మేము చేతులు జోడించి బాబాను ప్రార్థిస్తే బాబా అన్నీ తానే సర్వం అన్నీ వారే అక్కడ నీ విడుదలకు కావలసినటువంటి ఏర్పాట్లను చేశారు. ఇంత చాకచక్యంగా ఒక్క సాయిబాబా తప్ప మరెవ్వరూ చేయలేరనేటువంటి విషయాన్ని నారాయణకి తెలియజేస్తారు. తనకు పునర్జన్మనిచ్చినటువంటి బాబా పట్ల నారాయణ జీవిత పర్యంతం రుణపడి ఉన్నారు. బాబాతో మనకున్నటువంటి జన్మాంతర బంధం వల్ల ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని లీలల్లో కూడా ఉన్నటువంటి సారం ఏమిటంటే, భక్తుడు ఏదైతే కోరుకుంటాడో దాన్ని తప్పకుండా బాబా నెరవేరుస్తాడు. ధర్మం ఎటువైపు ఉంటుందో అటువైపు బాబా ఉంటారు. పివి అయ్యరు ఏం కోరుకున్నాడు? తను షిర్డీలోనే ఉండిపోవాలనుకున్నారు, కానీ ఉన్నటువంటి ఆ బంధాలన్నీ కూడా అక్కడ ఉండొద్దన్నాయి. కానీ బాబా మాత్రం అసలైనటువంటి బంధం ఆయనకు బాబాయే కదా. అందుకని తన యొక్క చితాభస్మంతో కూడినటువంటి సమాధిని తన ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా మహాభాష్యం రంగాచారి గారి విషయంలో కూడా అదే జరిగింది కదా. బాబా తన కోసం తప్పించేటువంటి వాళ్ళను ఏ విధంగా వారి కార్యాలను అత్యంత సులువుగా ముందుకు కొనసాగిస్తారు. 80 ఏళ్ల వయసులో వద్దని వారించారు, కానీ బాబా తన విగ్రహ ప్రతిష్టాపన కోసం కోయవాడి రూపంలో వచ్చి తానే పిలుచుకొని వెళ్ళాడు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మస్థలికి. అదేవిధంగా సౌదీ అరేబియాలో ఆ శిక్ష పడినటువంటి వ్యక్తిని ఎవరు ఎలా రక్షించగలుగుతారు? ఒక్క బాబా తప్ప. కాబట్టి బాబా మన జీవితానికి ఎందుకు, వారి వల్ల మనకు ఏమి ప్రయోజనం ఉంటుంది, వారి పట్ల సర్వస్వ శరణాగతి చేస్తే ఏ ఫలితాన్ని పొందుతామనడానికి ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి లీలలు ఒక నిదర్శనం.
ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ. భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం, సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.